మేడిపల్లి బాలాజీ హిల్స్లో ఏదైతే ఘటన జరిగిందో స్వాతిని భర్త మహేందర్ దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి పార్ట్స్ను మూసినదిలో పడేశారు. అయితే మేడిపల్లి పిఎస్ వద్ద స్వాతి తరపు బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఎలా చూడాలి ఇక్కడ ఇంత ఘోరంగా హత్య? అయ్యా, ఈ సమాజంలో ఇలాంటి ఘటన అనేది జరగడం అనేది మాకు చాలా సిగ్గుసేట అనిపిస్తుంది. అసలు వీళ్ళు మానవులేనా రాక్షసులా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ అమ్మాయి తన జీవితం తను చేసుకుంటూ చదువుకుంటూ ఆమె రూట్లో ఆమె పోతే నేను ప్రేమించిన నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తన ఇంటి నుంచి తీసుకొని వచ్చేసి ఆమెనే లేపుకొని పోయి ఒకటే ఊరా? ఒకటే ఊరు, వికారాబాద్. అయితే ఆమెను తీసుకొని పోయి కొన్ని రోజులు సంసారం చేసి ఒకసారి అబార్షన్ చేపించి ఒకసారి ఆమెకు కడుపు చేసేసి ఒక బిడ్డ కడుపులో ఒక బిడ్డ ఉన్నదండి, ఒక పాప ఉన్నది. అలాంటి అమ్మాయిని నువ్వు మళ్ళీ బిడ్డ పుట్టే వరకల్లా నాకెక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమో మెడకు పడుతుంది అని చెప్పేసి నువ్వు కట్నం కోసం ఎన్నోసార్లు వేధించినావు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కట్నం వేధింపులు ఎందుకు? మరి ఆ బాడకాకు తెలవాలి అది. ఎందుకంటే ఆడు వెదవల నా కొడుకు అని తెలవాలి. నువ్వు ప్రేమ చేసుకున్నప్పుడు నీ ఇష్టంతో చేసుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా బతికించుకోరా. నీ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు కదా, నువ్వు బతికించుకో, నువ్వు మంచిగా ఉండు అని చెప్పారు కదా. వేరు వేరు కులం. అది ఇది అమ్మాయి ఏమో యాదవ్, అబ్బాయి ఏమో రెడ్డి. సరే ఏదో చేసుకున్నారు, అట్లా చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వాళ్ళు బతకని వాళ్ళంతా వాళ్ళు. నీకు చేత కాకపోతే వెధవ నా కొడుక, నీకు చేత కాకపోతే వాళ్ళ ఇంటికి పంపించని చెప్పి పంపించకపోయినవి. నేను కూడా 86లో మ్యారేజ్ చేసుకున్నారు ఆ బాడకావు. నేను యాదవుని, నేను యాదవ్ సంఘానికి ఒక నాయకుని. నేను మైసూరారెడ్డి మేనగోడలను చేసుకున్నా యాజ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆమె స్టేట్ యూత్ అవార్డీ, ఆమె గోల్డ్ మెడలిస్టు. మరి నేను ఇప్పుడు చదువుకోలేదా? నేను మ్యారేజ్ చేసుకోలేదు. ఎంతమంది చేసుకుంటలేరు? మొదటిసారి కూడా అబార్షన్ చేయించాడు ప్రెగ్నెంట్ అయితే. అరే వాడు కావాలి, ఆడు ఒక సైకోనండి వాడు. ఆ అమ్మాయికి అయితేనేమో నీకు విందు కావాలి, పొందు కావాలి, కానీ పిల్లలు వద్దా, ఆమె జీవితం వద్దా, ఆమెను వాడుకుంటావు. కానీ ఆ అమ్మాయిని సాధేటువంటి శక్తి నీకు లేదా? మరి ఎందుకు చేసుకున్నావు? అంతే కదా. అలాంటి విషయంలో మనం ఎట్లా సహించాలండి? మనం ఒక యువకుడిగా మనం ఆలోచిద్దాం. నీకు ఇష్టం లేదు, అయ్యే ఏదో తప్పుదారై చేసుకున్నా, నా కర్మ ఇది అని ఆ తల్లిదండ్రుల దగ్గర పోయేసి లేకపోతే పంపించేసేసి వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారేమో. భార్య భర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కూడా వాళ్ళ ఇంటికి కూడా వచ్చిందంట. వాళ్ళ చిన్నమ్మకు వాళ్ళందరూ కూడా చెప్పుకున్నది. చెప్పుకుంటే ఏదో అడ్జస్ట్ అవుతాడు కదా అని చెప్పి గుర్తించాల్సింది కదా నువ్వు ఎట్లాంటి వ్యక్తి అని చెప్పి. అయ్యా, అప్పుడు ఎట్లా తెలుస్తుందండి? సరే ఇగో ప్రతి భార్య భర్తలకు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ఎవరికి రాని చెప్పండి? ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న గొడవలు వస్తాయి. రాని ఏదో ఇట్లనే ఉన్నాయి, సర్దుకొని పోతారు కదా అని అనుకున్నాడు. ఇంత మర్డర్ చేసి ముక్కలు ముక్కలు చేస్తామన్నటువంటి విధవ నా కొడుకు వీడు మనిషేనా? వీడిని నిజంగా ఏం చేయాలి మనము? వీడిని నిలువున చూడు చేయాలన్నా, రాళ్ళతోటి కొట్టి చంపన్నా, లేకపోతే వీడిని ఏ విధంగా చంపాలి? చట్టం ఏం చెయ్యదు. ఈ చట్టం ఈ వ్యవస్థలో కొందరు సుట్టమైంది. ఈ 78 సంవత్సరాలల్లా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పెద్దలే ఈ దేశాన్ని ఏలుతున్నారు. 3 కులాలు ఈ దేశాన్ని ఏలుతున్నాయి. ఈ 3 కులాల వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ చివరికి వాళ్ళని కౌగిలించుకుంటారు. అరే నువ్వు ఈ తప్పు చేసినావు ఏం రా అది అని చెప్తారు. అని ఎండ్లనో తప్పిస్తారు. ఆధారాలు లేవంటారు, లేకపోతే సరి అయిన సమయంలో ఇయ్యలేదంటారు, మీరు చేసింది మీదే తప్పు అంటారు. ఈ పోలీసు వ్యవస్థ కూడా బానిసై ఉన్నదండి. ఏజీ నుంచి బీజీ దాకా, ఏఎస్ఐ దాకా, ఎస్ఐ దాకా వీళ్ళంతా ఒక బానిసలు. మీద ఎవడు చెప్తే వాడికి సల్యూట్ కొడతాడు, వాడు వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి ఇది వ్యవస్థలో మార్పు రావాలంటే యువత ముందుకు రావాలి. పోలీసులు ఏం చెప్తున్నారు? కఠినంగా శిక్ష పడేలా చేస్తాం అంటారు. వాళ్ళు అదే గదే అంటారు. ఇంకా ఏమంటారు? మేము చూసుకుంటాం, మీదైతే అయిపోయింది, ఆ శవాన్ని తీసుకొని పోండి. ఆ మొండ్యాన్ని దొరకలే కదా, ఇంకా చాలా దొరకలేదు. అదంతా దొరికేంత వరకు మా వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, తీసుకుపోతారు. మీకు దొరికితేనే మీ దాంట్లోనే పెట్టుకోండి, మీ పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. మాకెందుకు మొండెం? ఎందుకు? ముందు ఆన్ మొండెం ఇవ్వండి మాకు అప్పచెప్పండి. ఆ మొండెంతో పాటు వాన్ని కూడా పెడతాం. ఇది దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక దిక్చూచి కావాలి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి వెధవలకు బుద్ధి రావాలి. మీరు పెళ్ళి పేరంటాలు చేసుకున్న వాళ్ళు మంచిగా జీవితంలో మీరు సుఖపడండిరా, మంచిగా ఉండండిరా నా కొడుకులారా. వాళ్ళ కడుపు కోత ఎందుకు వస్తారు?
నీకు చేత కాకపోతే వదిలేసి వాళ్ళ ఇంటికి చెప్పేసి దండం పెట్టి రారా నా కొడుక, నువ్వు మనిషివేనా, సిగ్గు శరం ఉన్నదా, నీకు మానవత్వం ఉన్నదా? ఇలాంటి కొడుకులను కరకర కోసినా తప్పు లేదు అని నేనంట. కరకర కోసినా కానీ తప్పు లేదు ఈ కొడుకులని. అంటే అంతకుముందు కూడా వేధించారు అని చెప్పి కూడా వస్తున్నాయి కదా, అప్పుడు ఎప్పుడు మీ దృష్టిలో అమ్మాయికి ఏమో ఎప్పుడు తెలిసింది మీకు? మాకు మార్నింగే తెలిసిందండి. మీరు ఏమవుతారు అమ్మాయికి? పిన్ని. అంటే అంతకుముందు కూడా వేధించారు అని చెప్పి కూడా వస్తున్నాయి కదా, అప్పుడు ఎప్పుడు మీ దృష్టిలో ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు? వచ్చినాయి మామూలుగా వాళ్ళ ఈ ఊర్లో పంచాయతీ పెట్టుకురు, పెద్దల మధ్యలో మాట్లాడి మళ్ళీ పంపించేసారు. అమ్మాయిని ఉండమని చెప్పిన వాడు అట్లాంటోడని కొంత తెలిసినాకనే వద్దు అంటే నేను తప్పు చేసినా నేను తనతోనే ఉంటా అని చెప్పింది. కానీ ఇంత ఇదిగా ప్రవర్తిస్తారని అయితే మాకైతే తెలియదు కదా. అంత ఘోరంగా నరికి చంపేంత ఇంత అంటే అంత కోపం ఎందుకు? అది మాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు కాంటాక్ట్లో ఉండరు. వాళ్ళ ఇంటికి మేము మా ఇంటికి వాళ్ళు రారు. మామూలుగా ఒక 20 days బ్యాక్ వచ్చి రాఖీ కట్టేసి వెళ్ళింది అంతే. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో కానీ మాకు తెలీదు. మొదటిసారి కూడా అబార్షన్ చేయించాడు అంత నిజమేనా? చేయించాడంట. అంటే ఎందుకు పిల్లలు వద్దనా? ఇక వాళ్ళకే తెలియాలండి, అది వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే చేయించాడు. ఇప్పుడు ఇక్కడికి మేడిపల్లి దగ్గరికి ఎప్పుడు వచ్చారు? బోడుపల్లి బాలాజీ హిల్స్ వాళ్ళు ఇక్కడ ఉండబట్టి మాకు అది అంతా తెలియదు. జస్ట్ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాం, అడ్రస్ రూమ్ కానీ ఏది చెప్పలేదు మాకు. కాంటాక్ట్ అందరితోటి బ్లాక్ లిస్ట్లో పెట్టించేసిండంట. ఎవరితోటి మాట్లాడని పిన్ని అని చెప్పింది. మాతోటి గినంగా మాట్లాడలేదు. రీసెంట్గా ఊకే బాధపడుతుందని చెప్పి ఒక 2-3 days ఏడిస్తే తీసుకొచ్చి రాఖీ కట్టేసి తీసుకెళ్ళిండి అంతే. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో మాకు తెలీదు, ఫోన్లో కాంటాక్ట్ కానీ. ఒకటే ఊరా వికారాబాద్ కామారెడ్డి? వాళ్ళిద్దరు పక్కపక్కన ఇల్లే ఇద్దరివి. తీసుకొచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడ సిటీలో తెచ్చి పెట్టేసిండు అంతే. ఏం డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా శిక్ష పడాలనే డిమాండ్ అంతే, అంతకుమించి ఏం లేదు.